ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ ఈ 5 రోజుల నుంచి నేను వీడియోలు పెట్టలేదు మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోలు రాలేదని అనుకోవద్దు. ఎందుకంటే నేను గుడి పనుల మీద ఉండి కొన్ని వీడియోలు చేయలేకపోతున్నా. కాబట్టి మీకు వీడియోలు వివరించి వస్తుంటాయి. ఓకేనా. ఈరోజు మీకు ఇంగిలీకము కరుగుడు కట్టు చెప్తాయనండి మిత్రమా. ఇంగిలీకము కరుగుడు కట్టు ఎలా కట్టాలంటే కరగాలి. ఇంగిలీకం కట్టడం కాదు, కరిగి కట్టాల. అది ఇంగిలీకం కట్టట్టే. అలా కట్టుకుంటే మనకు ఇంగిలీకం బాగుంటుంది అన్నమాట. ఎట్లా అంటే చెప్తా వినండి బాగా క్లియర్గా, నిదానంగా బాగా అర్థం చేసుకోండి మిత్రమా. ఇంగిలీకము ఏం చేయాలంటే రేల ఆకులు, పసరు, రేల ఆకులు, రేల చెట్లు తెలుసు కదా. రేల ఆకుల పసరు ఒక అరసోలడు తీసుకోవాలి. అరసోలడు అంటే 250 గ్రాములు తీసుకోవాలి మిత్రమా. 250 గ్రాములు రేల ఆకు పసరు తీసుకోవాలి. 3 తులాలు ఇంగిలీకం తీసుకోవాలి. 3 తులాలు అంటే 30 గ్రాములు అనమాట. ఈ ఇంగిలీకాన్ని ఏం చేయాలంటే మనము ఇంగిలీకం ఒక ప్రమిదలో పెట్టి ఈ రేల ఆకులు పసరు కొంచెం 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 సురికించాలి. అట్లా సురికిస్తూ ఉంటే అదే విధముగా సురికిచ్చి మొత్తం అయిపోయిన తర్వాత పసరత అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ అదే రేలాకుల పిట్టు ఉంటుంది కదా, అంటే పసరు తీసిన తర్వాత పిట్టు ఉంటుంది కదా, ఆ పిట్టు తీసుకోండి. పిట్టు తీసుకొని ఆ పిట్టును ఒక మూస తీసుకోండి. ఒక మూసలో ఈ పసరు పిండిన పిట్టు ఉంటుంది కదా, ఈ పిట్టును కింద మూసలో పెట్టండి. కొంచెం ఒక పెద్ద మూస తీసుకోండి. ఎత్తుకు 3 ఎత్తులు ఉండాలి కరిగేటప్పుడు. ఆకు కింద ఒక 50 గ్రాముల ఆకు పెట్టి ఈ ఇంగిలీకం మనం సురికించిన ఇంగిలీకం ఆకు మీద పెట్టి పైన మళ్ళీ ఒక 50 గ్రాములు లేకుంటే 70 3 భాగాలు కదా, 3 భాగాలను శీర్షకం చేయండి. శీర్షకం చేసి కింద సగం పైన సగం వేసి బాగా గట్టిగా అదిమి బ్లోర్లో పెట్టి పైన ఒక మూస పెట్టి సీల్ చేయండి. బంధాన్ని సీల్ చేసి బాగా బ్లోర్లో మెల్లమెల్లగా కొట్టాల. కొడితే ఇంగిలీకము కరిగి కట్టుద్ది మిత్రమా. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.